హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. షాప్ రన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. ఎవరి సపోర్టు లేకుండా మనం షాప్ రన్ చేయాలంటే చాలా కష్టమండి. నేను డైలీ ఎలా వెళ్తాను, మొత్తం నేను ఎన్ని పనులు చక్కబెట్టుకుని వెళ్ళాలి అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంత బ్యాగ్ వేసుకెళ్తున్నాను ఏదో స్టైల్గా తగిలించుకోవడానికి కాదండి, తగిలించుకొని నేను ఏమేమి పట్టుకెళ్తానో చూడండి. అసలు ఈ బ్యాగ్ నిండా ఇంకా తగ్గినాయండి, తగ్గించేస్తాను, చాలా మటుకు తీస్తాను. ఎందుకంటే ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, మొత్తం రేషన్ కార్డు, ఇంకా ఏ టు జెడ్ ఏదైతే గుమ్మని అడుగుతారో అని అనుకుంటే అన్ని కవర్లో పెట్టేసుకుని పట్టుకెళ్తాను. ఎందుకంటే ఎటు నుంచి ఏ ఫోన్ వస్తుందో ఎక్కడికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇంక ఇంటికి వచ్చి 3 స్టేర్లు ఎక్కి వాళ్ళు అడిగిన కార్డులు ఎక్కడికైనా పట్టుకెళ్ళాలంటే ఇబ్బంది. ఓ డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసి ఆ కార్డులు తండి ఈ కార్డులు తండి అన్న మీటింగ్ అన్నారు ఇంకో వెళ్ళాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడే షాపు తాళం వేసి ఒక గంట ఎవరికైనా చెప్పి వెళ్ళడానికి ఉంటుందని చెప్పి అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఖాళీ ఉంటే యోగుల పుస్తకాలు చదవడానికి చిన్నది పెట్టుకుంటాను. ఎందుకంటే అక్కడ పనిలో పడిపోయి భగవంతుడిని మర్చిపోకూడదని గుర్తు చేసుకోవడానికి నాకు నేనే. అదేమో ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలి బండి మీద వెళ్ళినప్పుడని ఇవి గ్యాస్ ట్యాబ్లెట్లు పెట్టుకున్నాను. గమ్మున ఎప్పుడైనా ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఇది బండి తాళం. ఇంకా నా ఈ కార్డులు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కార్డులు ఇవ్వడానికి, కరెంటు బిల్లులు, అక్కడ షాప్ది, ఇక్కడ ఈ రెంట్ హౌస్ది, అక్కడ ఓన్ హౌస్ది, 3 ఇట్లకి కరెంటు బిల్లులు మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి కదండి. కరెంటు బిల్లు అయినా, షాప్ అద్దైనా, ఇంటి అద్దైనా ఇవన్నీ ప్రతిదీ మనమే క్లియర్ చేసుకుంటే రావాలి. ఇంకా అన్ని బాధ్యతలు నా మీదే ఉంటాయి. ఇదిగో రాత్రి ఏమో జాకెట్ అర్జెంటుది ఉంది కదా ఈ రోజుని నైట్ ఇంటికి తెచ్చేసుకున్నాను. ఇంటి దగ్గర మిషన్ మీద కుడదామని చెప్పి దారం ఎక్కించి బాబిన్లోకి పెట్టేసరికి కరెంట్ పోయింది. ఎంతసేపుకి రాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా వదిలేసాను. ఇన్వర్టర్ ఉంది కానీ మిషన్కి పని చేయదు. పోనీ తాడు ఎక్కించి కుడదామన్నా ఇంకేం పని అవుతుందిలే అని మేము వచ్చేసరికి 9, ఒక్కోసారి 9:30 అలా అవుతుందండి. ఇంకా ఆ టైంలో కూడా వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా ఎలాగ ఒంటిపూట భోజనమే, మేము నైట్ పూట భోజనం లేదండి. ఇంకో ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకున్నాను, అన్నీ ఎక్కించుకున్నాను. కరెంటు అది మీకు పొద్దుట చూపిస్తున్నాను. నైట్ కరెంట్ లేదండి అని చెప్తున్నాను. ఒంటిపూట భోజనం చేస్తున్నాం షాప్ పెట్టిన తర్వాత. అంత ఆషామాషి కాదండి. షాప్ రన్ చేయాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ అయినా ఉండాలి. ఎందుకంటే మన పిల్లలకి మనకి కొంచెం ఇంటి దగ్గర హెల్ప్ ఉండాలి. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కనీసం వంట ఇంటి దగ్గర మనం లేట్గా వచ్చినా వంట చేసి మన పిల్లలకి కొంచెం భోజనం పెట్టేవాళ్ళు ఉంటే ఏదో విధంగా సపోర్ట్ అన్నది ఉండాలండి. మా వారు సపోర్ట్ ఉంది కానీ ఆయన బయట ఉంటారు. మామూలుగా చేసుకో అని చెప్పి అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడతారు తప్ప మనకి ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు ఏం చేస్తారో భోజనం తినరు. నేనైతే ఇదివరకైతే అన్నం తినిపించేదానండి. ఇప్పుడు తినిపించి ఖాళీ ఎక్కడది, ఇదిగోండి తక్కువకి వస్తుంది కదా అని కత్తిరి అంటే అక్కడెక్కడ కత్తిరి ఎందుకులే అని డైలీ అక్కడి నుంచి మోసుకొచ్చేదాన్ని. 100 రూపాయలు అట్టి కత్తిరి కొన్నాను. అది దానంత క్లారిటీగా క్లియర్గా అయితే రాదండి, కటింగ్ సరిగ్గా రావట్లా. ఇది వీళ్ళకి కథలు మంచి మంచి బుక్స్ కొంటానండి కానీ ఏది ఒక్క పుస్తకం చదవరు. నేను ఇంటికి వచ్చాక ఒక్కొక్క కథ చదివి మరీ వినిపించి ఓపికగా పడుకుంటారేమో అనుకుంటే ఎప్పుడు ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతారని ఇన్ని బ్రహ్మాస్త్రాలు ఉపయోగించినా సరే నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి వాళ్ళ కోసం ఏం తయారు చేశానో. ఫోన్లకి ఎడిక్ట్ అవ్వకుండా పిల్లలు ఎలాగా మనం చూసుకోవాలో తల్లిదండ్రులు అని చెప్పి నేను ఒకటి రెడీ చేసి పెట్టానండి. కానీ ఈ వీడియోలో అయితే చూడండి, ఇక్కడ ఇవి బుక్స్ నేను ఇంటికి వచ్చాక కూడా ఒక పావు గంట అయినా ఏదో బుక్ చదువుతాకి. ఎప్పుడైనా కరెంట్ పోతే షాప్ దగ్గర టార్చ్ లైట్ కూడా చిన్నది ఉంటుందండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 2 లైట్లు ఉంటాయి, అది కూడా ఉంటుంది. దార్ప్రిల్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ అయితే ఎక్కువ రీల్స్ ఉంటాయి. ఏ కలర్ మ్యాచింగ్ తెచ్చుకుంటాను. ఇక్కడ చూడండి ఒక పక్కన పనులు అవుతున్నాయి. వంట అయితే అయిపోయింది, ఇంకా బాక్సుల్లో సర్దేసుకుని చెప్పి వెళ్ళాలి. ఇప్పుడు వంట అయితే అయిపోయింది చూడండి. పిల్లలు ఇంటి దగ్గర తినమని చెప్పి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టి వెళ్ళినా సరేనండి, నేను షాప్ దగ్గర ఉంటాను. అన్నం భోజనం కూడా తినకుండా ఎక్కడ పెట్టినా అక్కడ అలాగే వదిలేసి ఫ్రెండ్స్ ఇంటికి ఆటలకి వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి ఇంకా ఇలా కాదు, ఇంటికి వెళ్ళాలి తిన్నారేమో అని నేను భ్రమలో ఉంటాను కదా, తినట్లేదు. ఇంటికి వచ్చాక పాడు, నేను పొద్దుట ఎప్పుడో వండి టేబుల్ మీద పెట్టి వెళ్తున్నాను. ఇంక ఇలా కాదని చెప్పి ఒక గిన్నెలో రైస్ పెట్టేసుకుని కర్రీ ఏమో బాక్స్లో పెట్టేసుకుని పట్టుకెళ్ళి గరిటెలతో వేసేసుకుని అక్కడే వడ్డించుకుని తినేలాగా
2 ప్లేట్లు పెట్టేసుకుని పిల్లల్ని అక్కడ తీసుకుపోతానండి. ఈ సంచి అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, తెగదని చెప్పి ఇంకా ఆ సంచిలో పెట్టేసుకుంటానండి. స్కూటీ దగ్గర పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాను. చూడండి, ఇది బాక్స్లో పెట్టుకున్నాను కదా. ఇంకంతే. చిన్న అబ్బాయి అయితే ఇంకా సరిగ్గా తినడం రావట్లేదు. గ్యాస్ కూడా కట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కడ గమ్మున ఏముంది, పిల్లలు వచ్చి ఏదైనా ఇప్పేసి వదిలేస్తారని భయం ఇంటికి వచ్చారంటే. ఇంకా దొడ్డు వైపు డోర్ వేసేసుకున్నాను. లైట్లు ఆపాలి, పిల్లలు ఎక్కడ చూడరు, గమ్మున ఏదైనా లైట్ ఆన్ అయిపోయి ఉంటుందని చెప్పి. ఇంక ఇది రాత్రి కుట్టలేదు కదండి, ఇంకా పట్టుకెళ్ళి అక్కడే కుట్టాలి. ఇప్పుడు అర్జెంట్ కదా, కస్టమర్ వచ్చేస్తారని కంగారు. ఇక తాళాలు విడివిడిగా ఉంటుంటే నెతుక్కోలేకపోతున్నాను, ఇదో టైం వేస్ట్ అయిపోతుందని అన్నీ ఒక దానికి తగిలించేసుకున్నాను. ఇక్కడ ఇంటిది, అక్కడ షాప్ది, బండిది, ఇంకా ఇలా ఈ తాళాలన్నీ ఒక దానికి పెట్టేసుకున్నాం. వివేకానందుడి ఫోటో చూస్తున్నారా, కనిపిస్తుందా? మా పిల్లలకి తెలియజెప్పాలని ఎన్నో చూస్తాను, కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ ఉండదేమో అని ఛార్జర్ కూడా తీసుకుంటున్నానండి. ఎందుకంటే కస్టమర్లు ఫోన్ చేస్తారు, మా వారు ఫోన్ చేస్తారు, ఉండాలి కదా. ఫోన్ ఛార్జర్ అక్కడ ఎవరిని అడగలేం. ప్రతిదీ ఏది మర్చిపోయినా ఇబ్బంది అవుతుందండి. టైం చూసారా, ఈరోజు వీడియో తీయడం వల్ల 10:30 అయిపోయింది. కనీసం 10 గంటలు 10:15 కన్నా వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకుని వీడియో తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా డోర్ తీసుకుని బయటికి వెళ్ళి చూసారా, ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకుని నేను 3 స్టేర్లు కిందకి దిగాలి. పిల్లలు అయితే స్కూల్కి పంపించేసాను కదండి పొద్దుట. నేను ఇంకా టిఫిన్ చేయను, ఏమీ చేయను. వాళ్ళకైతే బయట తినమని చెప్పి ఒక్కోసారి ఇంట్లో వేసినప్పుడే టిఫిన్ వేసుకున్నాం అనుకోండి తింటాం. కనీసం ఒక 20 రూపాయలు 30 రూపాయలు పిండి అమ్ముతారు కదా, అది కొనుక్కురమ్మన్నా కొనుక్కు రావట్లేదు పిల్లలు. ఎందుకంటే నైట్ 9 అయిపోతుంది మేము వెళ్ళేసరికి. అమ్మి వాళ్ళు కూడా దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతున్నారు, టిఫిన్ ఉండట్లేదు. ప్రతిదీ కిటికీ డోర్ తీసున్నా ఇబ్బందే, అందుకని మళ్ళీ డోర్ వేసి వెళ్తున్నాం అన్నమాట. ఏముంది, ఇక్కడ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, డబా డబా కొడతారు వచ్చింది. చూడండి, ఇప్పుడు కిందకి చూపిస్తున్నాను, అదిగో నా స్కూటీ. ఇప్పుడు నేను దిగి వెళ్ళి హడావిడికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడేమో షాప్ దగ్గరేమో ఇద్దరు మన దగ్గర ఉన్నారు కదండి, ఒక ఆవిడ నేర్చుకోవడానికి, ఒక ఆవిడ పీస్ వర్క్ చేయడానికి. వాళ్ళు వచ్చేసి నాకు ఫోన్ చేస్తారు. నేను ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు షాప్ దగ్గర. ఇంకా గబగబా వీడియో తీయడం వల్లే వాళ్ళ లేట్ అయింది కొంచెం. ఇంకా తప్పదు, ఎంత స్పీడ్గా వెళ్దామన్నా కుదరలేదు. ఇంకా టకటక వెళ్ళిపోదామని చెప్పేసి పెట్టేసుకుని ఇలా రోజు ఈ లగేజ్ అయితే నాకు తప్పదండి. కంపల్సరీ ఇన్ని సర్దుకుని వెళ్ళాలి. అదే ఇంటి దగ్గర మనకి ఒక అమ్మ కానీ ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే నాకు ఇంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే అమ్మనే అనక్కర్లు, ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, మా నాన్న వాళ్ళు, పిల్లలు ఇంటికి వచ్చినా భోజనం చేసినా పిల్లలు తిన్నారో లేదో ఆలనపాలని ఇంకా నేను ఇంత కంగారు పడి స్పీడ్గా వెళ్ళిపోదామని వస్తే ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందండి. మళ్ళీ అక్కడి నుంచి క్లియర్ అయ్యి వచ్చామంటే దగ్గరకు వచ్చాక మళ్ళీ చిన్న చిన్న సందులు కదండి, ఇవంతా మార్కెట్, బట్టల మార్కెట్, పాలకొల్లు అంటే. ఇక్కడ ఆటో వల్ల ఆగిపోయింది. ఎద్దు రోడ్డు మీద పడుకుంది అక్కడ, దానివల్ల ఇక్కడ ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయింది. చూడండి, ఇవి చిన్న చిన్న రోడ్లు తప్పుకోవడానికి ఉండదు. ఇంకా ఎలా అయితే ఎట్టకెళ్ళకి వచ్చేస్తానండి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి వర్క్. గబగబా తుడిసేసాను, షాప్ తుడిసేసుకుని బోర్డు తీసి బయట పెట్టేసి వచ్చాను. ఇక్కడంటే ఇవి ఇప్పుడు కుట్టి పీస్ ముక్కలు కదా, అందుకని ఇక్కడ క్లియర్ చేయలేదు నా మిషన్ దగ్గర. కానీ అదంతా తుడిసేసాను. వాళ్ళకి వర్క్ ఇచ్చాను. వాళ్ళకి ఒక ఆవిడకి కటింగ్ చెప్పాను, ఒక ఆవిడకేమో కుట్టమని యాప్ చెప్పాను. ఇవిగా దారిప్రిల్లు అన్నీ చల్ల చెదిరైపోయి నైట్ టైం ఏమో లేట్ అయిపోయి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం. పొద్దుట వచ్చాకేమో చదువుకున్నాను. ఇలాగ ఇదిగో స్టూల్ మీద అయితే ఎక్కువ టైం కూర్చుని ఉండలేకపోతున్నాను, నడువులు అవుతుందని చెప్పి ఇలా తలగడ స్టిఫ్గా కుట్టేసుకునండి కుర్చీలో వేసుకున్నాను. ఇదైతే అందరికీ ఉపయోగపడుతుంది, టైలరింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్ ఉపయోగించుకోండి. కుర్చీలో కూర్చుంటే హైట్ సరిపోదని చెప్పేసి అలా దిండు కుట్టుకోండి. అది ప్యాంట్ క్లాత్ కదా, స్టిఫ్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీకు వీడియో చూపించాలి కదా అని చెప్పేసి పూర్తి చేయాలని ఇక్కడ రాగి జగ్గేమో వాటర్ కోసం పెట్టుకున్నామండి. ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు క్లియర్ చేయాలని బట్టలు. ఇది జిగ్జాగ్ మిషన్ హెడ్. ఇంకా అక్కడ చూపించాను కదండి బుక్స్, ఇక్కడ ఒక బస్తాడు బుక్స్ ఉంటాయి. ఇవి అన్నీ ఆధ్యాత్మికమైన పుస్తకాలు. ఎక్కడికి వెళ్ళినా నేను కొంటాను, ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి నాకు. కాకపోతే ఇక్కడ ఉంటే ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పడం. ఇదేమో ఎప్పుడైనా మనం డైలీ జిగ్జాగ్కి చీరలు వస్తాయి కదండి, కింద వేసామనుకో పట్టు చీరలు, అవి దుమ్ము అంటుకుంటాయని ఆ చాప వేసి దాని మీద మనం చీరలు పరిచి జిగ్జాగ్ చేస్తాను. అందుకని ఆ చాప తెచ్చుకుంటాను ప్లాస్టిక్ది.
ఇంటికి షాప్కి చాలా దూరం అండి. డైలీ ఇంత దూరం. పిల్లలు కూడా ఇంకా నాతో పాటు వంట పూట భోజనం అయిపోయిందండి. నైట్ టిఫిన్ చేస్తున్నాం. ఇంటికి 9ంటికి వచ్చి వంట చేయాలంటే 10 అయిపోద్ది. ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఏమన్నా అర్జెంట్ బట్టలు ఉంటే ఇంటికి తెచ్చి మరి కుట్టవలసి వస్తుంది. చూసారు కదండి, షాప్ రన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంటి దగ్గర పని చేసుకుని ఎవరు సపోర్ట్ లేకుండా పిల్లల్ని చూసుకుని ఇంకా ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. కాకపోతే ఇంత కష్టపడి కుట్టి మనం నైట్ ఇంత లేట్కి వెళ్ళి మళ్ళీ పొద్దుట ఎర్లీగా లేసి వచ్చి ఇంత వర్క్ చేసుకుంటాం కదా. కుట్టిన తర్వాత కస్టమర్లు మనకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఖాతాలు కూడా ఉన్నాయండి ఒకళ్ళిద్దరు. కానీ ఇంటి దగ్గర కుట్టుకుంటేనే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. అందరికీ కాదు, బాగా ఇంట్రెస్ట్ ఉండి చేయగలను, నాకు ఇంటి దగ్గర సపోర్ట్ ఉంది. ఎవరైనా సరే షాప్ రన్ చేయాలంటే ఇంటి దగ్గర ఇంకొకరు సపోర్ట్ అయితే ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే మాత్రం షాప్ పెట్టడానికి బయటికి రావద్దండి. నేనంటే తప్పదు. మా వారికి ఎప్పటి నుంచో షాప్ పెట్టాలని కోరికండి. కాకపోతే ఒక్కళ్ళ వల్ల అవ్వదు. ఇంకొక టైలరు ఉంటే ఇద్దరు జతగా చేసుకుంటారు అనుకుని అడిగేవారండి మా బంధువులను కూడా. కానీ ఎవరు మనకు కలిసి రాలేదు. ఇంకా అందుకని చెప్పి అలా ఉండిపోయేవాళ్ళం. పైగా మాది పల్లెటూరు కదా, సిటీకి వచ్చాం కాబట్టి ఇప్పుడు షాప్ పెట్టినా సరే మనం ఇష్టమైన పని కదా, ఇష్టంగా చేస్తున్నాం. కానీ అందరూ అలా చేయాలని లేదు, ఇలా పెట్టాలని లేదు. ఇంటి దగ్గర కుట్టుకున్నా టైలరేనండి, మన దగ్గర టాలెంట్ ఉంటాయి. కాకపోతే మాది 3 స్టేర్ల బిల్డింగ్ కదా, పైకి ఎవరు ఎక్కలేరన్న ఉద్దేశంతో మా వారు ఇక్కడ షాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఉండి పని చేసుకోవడానికే తెమలదు కదండి పిల్లలతోటి. కానీ జాబ్కి వెళ్ళి సిస్టర్స్ అయితే ఎలా చేసుకుంటున్నారు ఇప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను దీన్ని కూడా ఇష్టమైన పని కదా, ఒక జాబ్ లాగా ఫీల్ అయ్యి మరీ చేయగలిగితేనే మనం ఇప్పుడు సక్సెస్ అవ్వగలం అని చెప్పి నేను ఇంకా ధైర్యం తెచ్చుకున్నా. ఇక్కడైతే మా వారు ఫ్రెండ్ టీ తీసుకొచ్చారు, లేడీస్ బయటకు వెళ్ళరు కదా అని. ఇది తాగిన తర్వాత పని మొదలెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా.